బ్రేకింగ్ అంతోంది. గుంటూరు జిల్లా కురగల సొసైటీలో 9 కోట్ల భారీ స్కామ్ బయటపడింది. నకిలీ డిపాజిట్ పత్రాలతో ఓ ఉద్యోగి టోకరా వేశాడు. ఈ భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురగలకు చెందిన రైతులు పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సొసైటీ సీఈఓ రమేష్ బాబు వారికి నకిలీ డిపాజిట్ పత్రాలను అందజేసినట్లు సమాచారం. కురగలు సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో విషయం బయటపడింది. కొంతకాలంగా రైతులు రమేష్ బాబుతో సంప్రదింపులు చేస్తుండగా రమేష్ బాబును కొన్ని నెలల కిందట సస్పెండ్ చేశారు. దీంతో 9 కోట్ల రూపాయలు రమేష్ బాబు స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రైతులు బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఇదంతా 2-3 నెలల నుంచి జరుగుతున్న బయటికి రాకుండా చూస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ రమేష్ బాబు అనే అతను అయితే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకి నమ్మకం కలిగించి వారి యొక్క కష్టార్జితాన్ని ఈ సొసైటీలో డిపాజిట్ చేయించి ఇందులో నెల నెల వడ్డీ ఇచ్చుకుంటూ వాళ్ళని నమ్మపుచ్చుకుంటూ వచ్చాడు ఇన్ని రోజులు. ఈ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో అసలు ఈ స్కామ్ దాదాపు 4 నెలల క్రితమే బయటపడిందని చెప్పేసి ఒక వార్త ఉందండి. ఈ రమేష్ బాబు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ సస్పెండ్ అయినట్టు కూడా చాలా మందికి ఎవరికి ఇంటిమేషన్ లేదు, కింది స్థాయి ఉద్యోగులకు కూడా ఇంటిమేషన్ లేదు. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారంగా అందరూ కలిసి, నాకు తెలిసి మంగళగిరి స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ చాలా మంది ఈ స్కామ్ వెనుక వారి యొక్క హస్తం ఉంది. ఇదంతా ఒక పథకం ప్రకారం చేసి ఈ జనాల యొక్క కష్టార్జితాన్ని దోచుకున్నారని చెప్పేసి ఈ సంఘటన చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తా ఉందండి. గుంటూరు జిల్లా కురగల సొసైటీలో 9 కోట్ల భారీ స్కామ్ బయటపడింది. నకిలీ డిపాజిట్ పత్రాలతో ఓ ఉద్యోగి టోకరా వేశాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురగలకు చెందిన రైతులు పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మరి ఏంటి నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయనున్నారు ఏంటి? ఏదైతే రాజధాని ప్రాంతం అయినా అమరావతి ఏరియా ఉన్న ఈ మంగళగిరి నియోజకవర్గం సంబంధించిన దాంట్లో అయితే భారీ స్కామ్ అయితే వెలుగు చూసింది. అయితే మంగళగిరి మండలం కూరగల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘంలో భారీ స్కామ్ అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే రాజధాని గ్రామమైన కూరగాయలలో రైతులు పెద్ద మొత్తంలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. అయితే సొసైటీ సీఈఓ రమేష్ బాబు వారికి నకిలీ డిపాజిట్ పత్రాలను అయితే అందజేసినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ యొక్క కూరగాయల సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో ఈ విషయం మొత్తం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే తెలుస్తుంది. దీనిపై కొంతకాలంగా రైతులు రమేష్ బాబుతో సంప్రదింపులు చేస్తుండగా కూడా రమేష్ బాబును కొన్ని నెలల క్రితం సస్పెండ్ చేసినట్లుగా అది ఆ బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ సుమారుగా 9 కోట్ల రూపాయలు రమేష్ బాబు స్వాహా చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. దీనిపై మొత్తంగా ఏదైతే గత శనివారం సాయంత్రం పూట అయితే పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు బాధితులు మొత్తంగా కూడా మంగళగిరి రూరల్ పోలీసులను అయితే ఆశ్రయించే కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ సొసైటీలో 9 కోట్ల భారీ స్కామ్ అంటున్నారు కానీ మొత్తంగా తీరా దానికి సంబంధించి 12 నుంచి 13 కోట్ల రూపాయలు పైన ఆ యొక్క స్కామ్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే బ్యాంక్ అధికారులు ఎంక్వైరీకి వచ్చి ఒక్కొక్కరు 2 వద్ద వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా బ్యాంక్ అధికారులు దీనికి ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్లు కట్టారా అన్న విధంగా అయితే అధికారులు అయితే ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎంత పెద్ద స్కామ్ జరిగిందా అనే విధంగా అయితే వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో భూముల రేట్లు అధికంగా పెరగటం, రాజధాని ప్రాంత రైతులకు సంబంధించిన తమ పిల్లలు వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యం ఉంది. అలాంటిది వీళ్ళందరూ కూడా ఆ యొక్క పొలాలు కానీ కొన్ని అమ్మి అక్కడ వీళ్ళు చెప్పిన మాటలు కానీ ఆ బ్యాంక్ లో సంబంధించి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే ఆ డిపాజిట్లకు సంబంధించిన అమౌంట్ల ద్వారా తల్లిదండ్రులు బతికే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం భారీ స్కామ్ వెనక కూడా రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందన్నట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క పోలీసులు విచారణలో అయితే ఏదేంటనేది కూడా తేలాల్సి ఉంది. భారీగా అయితే రాజధాని రైతుల బ్యాంక్ వద్ద పోలీసు స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితి, బ్యాంక్ దగ్గర అయితే ధర్నాకి కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది. సోని. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.